మందు పార్టీ ఇస్తుందే నీకోసం నువ్వు తాగనంటావేంటి గోకుల్? అలవాట్లేదు సార్. గ్లాస్తో తాగటం అలవాటు లేకపోతే బాటిల్ లేపేవయ్యా. అలా అని కాదు సార్. ఏంటి గోకుల్, మందు తాగమంటే ఆమె వైపు చూస్తున్నావు? ఆ అమ్మాయి మనవాడికి కాబోయే ఉడ్బిలేండి. ఓ కాబోయే ఫియాన్సీనా? అవును. వెరీ షేమ్ గోకుల్. పెళ్లికి ముందే ఇంత భయపడితే పెళ్ళయ్యాక ఇంకేమైపోతావో. నాకే భయం లేదు. భయం లేకపోతే ఆ గ్లాస్ లేపొచ్చు కదా. అమ్మా విజయశాంతి, నీకున్నంత విశాలమైన హృదయం మనసు అందరికీ ఉండాలి కదా. అతనికేదో ప్రాబ్లం ఉంది, అందుకే తాగనంటున్నాడు. ఎందుకు బలవంతం చేస్తావు? అతని ప్రాబ్లమే భయం సార్. నాకే భయం లేదు. అయితే తాగు. నువ్వుండు, ఇప్పుడే వస్తాను. ఏంటి అది మరి ప్రొడ్యూసర్ గారు నా కోసం ఇస్తున్న పార్టీ కదా. నేను తాగకపోతే ఫీల్ అవుతున్నారు. నిజానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే జస్ట్ క్యాజువల్. అది నువ్వు ఒప్పుకుంటేనే. ఏంటి సార్, మీ ఫియాన్సీ పర్మిషన్ ఇవ్వట్లేదా? అదిగో చూసావా ఎలా ఎగతాలు చేస్తున్నారు. నువ్వు ఒప్పుకో స్నేహ ప్లీజ్. సరే, ఒక్కటే అంటున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ. మాట తప్పకూడదు మరి. చిచి, ముష్టి మందు కోసం నా స్నేహకిచ్చిన మాట తప్పుతానా? జస్ట్ టచ్ చేస్తానంతే, సరేనా? థ్యాంక్స్.